రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. నెల్లూరులో అబ్బాయి వర్సెస్ బాబాయి రచ్చ నడుస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మైన్స్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి బాబాయి రూప్ కుమార్ ను అనిల్ టార్గెట్ చేశారు. దీంతో అనిల్ పై రూప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారేందుకు అనిల్ విష ప్రయత్నాలు చేశారని రూప్ కుమార్ అన్నారు. జగన్ జైలుకెళ్తే తానే సీఎం అనే ఊహల్లో అనిల్ జీవించాడన్నారు. ఈ క్రమంలో అనిల్ ను రూప్ కుమార్ మంగళం శ్రీనుతో పోల్చారు. కార్యకర్తల గొంతు కోసి చెన్నైలో అనిల్ దాక్కున్నారని ఆయన ఆరోపించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అనిల్ కోసం ఆ కేసును తనపై వేసుకున్నారని రూప్ కుమార్ తెలిపారు. నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, ఇక నెల్లూరులో అబ్బాయి వర్సెస్ బాబాయి రచ్చ నడుస్తోంది. మాజీ మంత్రి అనిల్ అలాగే బాబాయిల మధ్య వివాదం రేగుతోంది. మైన్స్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి బాబాయి రూప్ కుమార్ ను అనిల్ టార్గెట్ చేశారు. దీంతో అనిల్ పై రూప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారేందుకు అనిల్ విష ప్రయత్నాలు చేశారని రూప్ కుమార్ అన్నారు. జగన్ జైలుకెళ్తే తానే సీఎం అనే ఊహల్లో అనిల్ జీవించాడన్నారు. ఈ క్రమంలో అనిల్ ను రూప్ కుమార్ మంగళం శ్రీనుతో పోల్చారు.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, మొత్తానికి ఎట్టకేలకు అబ్బాయి భాగవతాన్ని బాబాయ్ బట్టబయలు చేశారు. ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మైన్స్కు సంబంధించి జిల్లా రాజకీయాలంతా కూడా వాడివేడి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఈరోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో క్వాడ్జ్ వ్యవహారంలో దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమంగా తరలి వెళ్ళిందంటూ కూడా వచ్చినటువంటి వార్తలకు ఆధారంగా ఈరోజు గత ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ అయితే ప్రస్తుతమైన కూటమి ప్రభుత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు వచ్చారు. సో ఆయన ప్రస్తుతం మైనింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఏదైతే గత కొంతకాలంగా కూడా మైన్స్ వ్యవహారాలన్నింటినీ కూడా రూప్ కుమార్ యాదవ్ చేస్తున్నారంటూ కూడా అదేవిధంగా ఆయన వెనకాల బడా నేత పెద్దారెడ్డిగా పిలుచుకున్నటువంటి వేమిరెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనేక ప్రెస్ మీట్లు నిర్వహించి మాట్లాడినటువంటి మాటలతో ఒక్కసారిగా కూడా మైన్స్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎట్టకేలకు మొత్తానికి అబ్బాయి భాగవతాన్ని బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ బట్టబయలు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే బాబాయ్ చేసినటువంటి అనేక అవినీతి మరకలను కూడా ప్రెస్ మీట్ ముందు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా కూడా అనేక నిజాలు కూడా బయటకు తెలిసినాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మైన్స్ చెప్తున్నటువంటి ఏదైతే జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ విచ్చలవిడిగా కూడా సైదాపురం నుంచి ఉండొచ్చు, వెంకటగిరికి సంబంధించినటువంటి సైదాపురం, గూడూరు, ఉదయగిరి, అలా పొదలకూరుకు సంబంధించినటువంటి అనేక మైన్స్ లీజు ముగిసినప్పటికి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఏదైతే భారీగా కూడా మైన్స్ తరలి వెళ్తున్నాయని చెప్పి ఒకవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2 దఫాలు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితిలో ఈరోజు అబ్బాయి విసిరినటువంటి సవాలుకు బాబాయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సో రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కూడా గత హయాంలో నువ్వు చేసిన అక్రమాలు ఎవరు చేశారు, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఎవరు చేశారు, నువ్వు ఈరోజు తడిగుడ్డతో గొంతు కోసావు, నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయికి నేను తీసుకెళ్తే ఈరోజు నా గొంతే నువ్వు కోసావంటూ కూడా బాబాయ్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ప్రధానంగా ఇటు దుబాయ్ అయ్యుండొచ్చు, అనేక ప్రాంతాల్లో ఆయన ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారాలన్నింటినీ కూడా బాబాయ్ బట్టబయలు చేశారు. ఈరోజు ప్రధానంగా ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా గొంతు కోసి ఈరోజు నువ్వు చెన్నైలో తలదాచుకున్నావు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని మళ్ళా నువ్వు వచ్చి రచ్చకిడుస్తున్నావు. ఏదైతే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తివి నువ్వు కాదు. మరి ఈరోజు నువ్వు నెల్లూరుకు సంబంధించినటువంటి ఇటు వెంకటగిరి అయ్యుండొచ్చు, అదేవిధంగా గూడూరు, ఉదయగిరి, ఈ మైన్స్కు సంబంధించిన వాటి మీద మాట్లాడడానికి నువ్వెవరంటూ కూడా గట్టిగానే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి మైన్స్కు సంబంధించినటువంటి గత హయాంలో 2023-24లో జరిగినటువంటి అనేక అక్రమాలు తెలిస్తే ఎవరు కూడా నిన్ను సహించరు. నీ హయాంలో దాదాపు కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. వాటన్నిటికి కూడా నేను త్వరలోనే జవాబుదారీతత్వానికి నేను ముందుకు వస్తాను. గతంలో చేసినటువంటి అవినీతి మరకలను కూడా నువ్వు ఈరోజు మళ్ళా మా మీద అవినీతి చేసేందుకు పెద్దారెడ్డిగా పిలుచుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందరికో సేవా దృక్పథంతో, ఎందరికో ఆధ్యాత్మిక దృక్పథంతో ఆయన చేస్తున్నటువంటి సేవల ముందు నువ్వు ఎంతవరకు పనికొస్తావంటూ కూడా ఆ అబ్బాయి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ను బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఘాటైనటువంటి విమర్శలు అయితే చేశారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం మైన్స్కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ మరలా కొన్ని ఓపెన్ చేశారు. ఈ మైన్స్ అంతా కూడా ఒక ఎక్స్పోర్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎక్స్పోర్ట్ అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది అని చెప్పడం జరిగింది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రధానంగా ఇక్కడికి లాక్కో వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మొత్తానికి మైన్స్ పూర్తి ఎందుకు ఈ మైన్స్ వ్యవహారాన్ని రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఒక భారతదేశంలోనే ఇంతవరకు HPQS హై ప్యూరిటీకి సంబంధించినటువంటి క్వాడ్ శాండ్ ఏదైతే ఈ యొక్క ప్యూరిటీని చేసేటువంటి సంస్థ పరిశ్రమ భారతదేశంలోనే లేదు. ఇది ఒక చైనాలోనే ఉంది. అమెరికాతో పాటు కొరియా, అదేవిధంగా జపాన్లో కొంత భాగం మాత్రమే ఉంది. దీనికి సంబంధించినటువంటి కంపెనీ మన భారతదేశంలో పెట్టేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మనకి అత్యంత విలువైనటువంటి క్వాడ్జ్ మన నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది చాలా వరకు సోలార్కి సంబంధించినటువంటి రెన్యూవబుల్కి సంబంధించినటువంటి కండక్టర్లో కూడా ఈ యొక్క సోలార్ కండక్టర్లో కూడా ఈ క్వాడ్జ్ని పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకుంటారు. దీని నేపథ్యంలోనే భారతదేశానికి ఒక HPQS సంబంధించినటువంటి ఒక పరిశ్రమ వస్తే దాదాపు
రేపు భారతదేశం వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాల్లో అగ్రగామి దేశాలతో కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు నేనే దింపాను. ఈరోజు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి ఆలోచనల మేరకే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకు మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క హెచ్పిక్యూఎస్ సంబంధించినటువంటి హై ప్యూరిటీ క్వార్ట్జ్ శాండ్ సంబంధించినటువంటి పరిశ్రమను కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ పెట్టే ఆలోచనలో ఉంటే ఈరోజు వీటన్నిటికీ తూట్లు పొడిచే విధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్లు నిర్వహించి నువ్వు చేసినటువంటి అన్యాక్రాంతమైనటువంటి భారీగా వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తీసుకెళ్లావు, మరి ఈ రోజు దీనికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వానికి ఒక వాణిజ్యపరమైనటువంటి వనరులు తీసుకొచ్చే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తే నీకు ఎక్కడ నొప్పి వచ్చిందని చెప్పడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత నువ్వే సీఎం అవుతామని కలలుగన్నావు. వీటన్నిటిని కూడా ఎవరు మర్చిపోరంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా అబ్బాయి వర్సెస్ బాబాయ్ మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దుర్గా రైట్, థ్యాంక్ యూ నరేష్.